రాయలసీమ డిక్లరేషన్ అమలు చేయాలి, కర్నూలు న్యాయ రాజధాని కావాలి అంటూ ప్రజా సంఘాల ఆందోళన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన సందర్భంగా కర్నూలు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేడీఎఫ్ వ్యవస్థాపకుడు మోహన్, కడింపల్లి ఆర్వీపీఎస్ ప్రతినిధి రవికుమార్, రైతు స్వరాజ్య వేదిక సభ్యులు శేఖర్, పోతుల మరియు ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారు ప్రభుత్వం ఎదుట రాయలసీమ డిక్లరేషన్ అమలు చేయాలని, అలాగే కర్నూలు న్యాయ రాజధాని మరియు రెండవ పరిపాలనా రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మొట్టమొదటి రాజధాని అయినటువంటి కర్నూలుని విస్మరించి అభివృద్ధి మొత్తము కేంద్రీకృతం చేయడం, కర్నూలుకి అన్యాయం చేయడము, ఓన్లీ ఓర్వకల్ మండలంకి తప్ప మిగతా ఎక్కడ కూడా పశ్చిమ మండలాలలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేక కర్నూలుని ఓన్లీ భూములు లాక్కునే విధంగా ఉండే ప్రాజెక్టులకు మాత్రమే అమలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నీటి వసతులు కల్పించడంలో కానీ, లేకపోతే ఉద్యోగాల కల్పనకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు కానీ పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు కర్నూలుని ఓన్లీ ఎలక్షన్లలో ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు కానీ అభివృద్ధికి విస్మరించడం జరిగింది. దీన్ని నిలదీస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే కర్నూలుని ఒక మంచి అభివృద్ధి కేంద్రంగా నిర్మించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, దాన్ని ఇప్పటిదాకా ఇవ్వలేదు, దాన్ని కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే ఒంటెత్తుపోకడతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి గతంలో అమరావతిని రాజధాని చేస్తూ అదే నరేంద్ర మోడీని పిలిపించి మరి ఇంత మట్టి, ఒక చెంబుడు నీళ్లు తీసుకున్నారు. మళ్ళొకసారి కేంద్రం అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. అదే బీజేపీ పార్టీ ఈరోజు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఇదే కర్నూలులో మౌర్య ఇన్ హోటల్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి 21 పాయింట్లతో రాయలసీమకు మేము అధికారంలోకి వస్తే మంచి చేస్తామనేటువంటి ఊటకపు హామీలు 21 ఇచ్చి రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఆ రోజు మరి ఎవరైతే బీజేపీ పార్టీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు, మరి బీజేపీ పార్టీ ప్రధాన నాయకులంతా కలిసి కూర్చొని మరి ఆ రోజు రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చినారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు, మంత్రి గారు మరి రాయలసీమ మిషన్ పేరుతో రాయలసీమకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినారు. మరి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తూ ఉన్నా కూడా రాయలసీమ ప్రాంతానికి ఏమాత్రం మంచి చేయకపోగా అదే పాలకులు ఈరోజు ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పి రాయలసీమ నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి వచ్చి రాయలసీమ అంశాలు ఏమీ ప్రస్తావించకుండా కేవలం ఒక ప్రాంతానికి వంత పాడుతూ మరి ఒక ధోరణితో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం రాయలసీమ